హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మినప సున్నుండలు చేసేద్దాం రండి. సో దీనికోసం నేను ఒక కడాయిలో నల్ల మినపప్పు తీసుకొని సిమ్ మీద పెట్టుకొని స్లోగా ఫ్రై చేస్తున్నాను. ఎలా అంటే ఇది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అన్నమాట. సో ఎంత గోలితే అంత బాగుంటుంది టేస్ట్. మినపప్పు ఎంత ఎర్రగా వస్తేనే అంత టేస్టీగా వస్తుంది. సో చల్లారిన తర్వాత ఈ మినపప్పు గుర్తుంచుకోండి, చల్లారిన తర్వాతే దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత దీనికి కావాల్సిన బెల్లం తగినంత వేసుకోవాలి. ఎక్కువ ఏం పట్టదండి, దీనికి కొంచెం తక్కువే పడుతుంది. సో చూసుకొని వేసుకోండి తగినంత. ఒకవేళ మరీ చప్పగా అనిపిస్తే తర్వాత ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసి పౌడర్ని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో బెల్లం అలా ముక్కలుగా ఉండిపోతే కష్టమవుతుంది. సో అందుకని మళ్ళీ చెక్ చేసుకొని అవ్వకపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పండి. అంతే, ఇది ఫైన్ పౌడర్లా ఎంత గ్రైండ్ చేసి. సో దీనికి కావాల్సడానికి మేము నెయ్యి తీసుకున్నాము, నెయ్యి వేడి చేస్తున్నాము ఇక్కడ. దాని తర్వాత ఈ పౌడర్ అంతా ఒక బేసిన్లో వేసేసుకొని ఏమీ ఉండలు లేకుండా ఆ పౌడర్ అంతా చెక్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మొత్తం మెత్తగా తుడమాలి. సో దాని తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అంతా ఒకేసారి నెయ్యి వేసేసుకోవద్దండి, ఎందుకంటే నెయ్యి మొత్తం వినికిపోతుంది, పౌడర్ అంతా పీల్ చేసుకుంటుంది. కాబట్టి ఒక 4-5 ఉండలకి సరిపోయేంత అలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ మెత్తగా ఉండలు చేసుకోవాలి. అంతా ఒకేసారి చేసుకుంటే డ్రై అయిపోతుంది, నెయ్యి సరిపోదు. సో ఇలా కొంచెం కొంచెంగా చేసుకుంటే ఏంటంటే ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. అంతే, ఇలా చుట్టేసుకుంటే మినప సున్నుండలు రెడీ. ఇవి హెల్త్కి చాలా మంచిదండి అండ్ బలం కూడా, ఎందుకంటే బెల్లం వాడుతున్నాము, నల్ల మినుములు వాడుతున్నాము. కావాలంటే తెల్ల మినపప్పు కూడా వాడుకోవచ్చు. సో అంతే అండి, ఈజీ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.